2019 నవంబర్ 18 విజయనగరం జిల్లాలోని చిన్న గ్రామం వెలగవలస ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఒక్కసారిగా జరిగిన ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 25 సంవత్సరాల ఫోటోగ్రాఫర్ నిఖిల్ అడవుల్లో అరుదైన ప్రదేశాల ఫోటోలు తీయడం తన వృత్తి. ఒకరోజు అతనికి సోషల్ మీడియాలో ఒక అనామక మెసేజ్ వచ్చింది. నిజంగా ఎవరూ చూడని ప్రదేశాన్ని ఫోటో తీయాలంటే ఈ లొకేషన్‌కి రా అని అతనికి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌తో పాటు జీపీఎస్ లొకేషన్ కూడా వచ్చింది. మొదట నిఖిల్ దాన్ని పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజుల తరువాత అదే మెసేజ్ మరోసారి వచ్చింది. ఈసారి కేవలం ఒక వాక్యం మాత్రమే ఉంది. "నువ్వు రాకపోతే ఇంకొకరు వస్తారు." ఆ మాట అతని మనసులో తిరుగుతూనే ఉంది. నవంబర్ 18 ఉదయం తన కెమెరా, డ్రోన్, బ్యాగ్ తీసుకొని ఒంటరిగా బయలుదేరాడు. వెళ్ళే ముందు తన స్నేహితుడు రాహుల్‌కు ఒక వాయిస్ మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ ఏమిటంటే, సాయంత్రం వరకు తిరిగి వస్తాను. ఈ లొకేషన్ నిజమైతే నా జీవితంలోనే బెస్ట్ ఫోటోలు తీసుకొస్తాను. అది అతని చివరి వాయిస్ మెసేజ్. సాయంత్రం అయింది. రాత్రి అయింది. కానీ నిఖిల్ తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మరుసటి రోజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెర్చ్ టీమ్ జీపీఎస్ లొకేషన్‌కు వెళ్ళింది. అక్కడ ఒక పాత అడవి. ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ వెళ్ళని ప్రాంతం. వెతుకుతుండగా ఒక చెట్టు కింద నిఖిల్ బ్యాగ్ కనిపించింది. బ్యాగ్‌లో కెమెరా లేదు, ఫోన్ లేదు. డబ్బు మాత్రం అలాగే ఉంది. అది దోపిడీ కాదని పోలీసులు భావించారు. 3 రోజుల తర్వాత ఒక గొర్రెల కాపరి అడవిలో కెమెరా కనుగొన్నాడు. కెమెరా మెమరీ కార్డ్ సురక్షితంగానే ఉంది. అందులో మొత్తం 846 ఫోటోలు ఉన్నాయి. మొదటి 800 ఫోటోలు సాధారణ ప్రకృతి దృశ్యాలే. 841వ ఫోటోలో దూరంగా ఒక పాత ఇల్లు కనిపించింది. ఆ తరువాత 842వ ఫోటోలో ఆ ఇంటి ముందు ఒక తెల్లని దుస్తులు వేసుకున్న మనిషి నిలబడి ఉన్నాడు. 843వ ఫోటోలో ఆ మనిషి కొంచెం దగ్గరకు వచ్చాడు. 844వ ఫోటోలో అతని ముఖం కనిపించాల్సిన చోట పూర్తిగా నలుపుగా ఉంది. 845వ ఫోటోలో నిఖిల్ వెనక్కి తిరిగి పరిగెత్తుతుండగా కెమెరా కదిలిపోయింది. చివరి ఫోటో 846. అది చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఆ ఫోటోలో నిఖిల్ కెమెరా పట్టుకొని నిలబడి ఉన్నాడు. అంటే ఆ ఫోటో తీసింది ఇంకెవరో. కానీ ఆ ప్రదేశంలో నిఖిల్ తప్ప ఇంకెవరూ ఆనవాళ్లు లేవు. కెమెరాలో ఒక చిన్న వీడియో కూడా ఉంది. వీడియో నిఖిల్ ఊపిరి పీలుస్తూ అడవిలో నడుస్తున్నాడు. అతను చెబుతున్నాడు. ఎలా చెబుతున్నాడంటే, ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు. కానీ కనిపించడం లేదు. కొన్ని క్షణాల తర్వాత వెనక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. నిఖిల్ ఒక్కసారిగా తిరిగాడు. కెమెరా నేలపై పడిపోయింది. వీడియోలో ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఏమిటంటే, ఫోటో తీయడం పూర్తయింది. ఇప్పుడు నువ్వు మా జ్ఞాపకం. ఆ తర్వాత వీడియో ఆగిపోయింది. పోలీసులు ఆ ఇంటిని వెతికారు. అడవిని పూర్తిగా జల్లెడ పట్టారు. కానీ ఆ ఫోటోలో కనిపించిన ఇల్లు ఎక్కడా కనిపించలేదు. డ్రోన్‌తో కూడా వెతికారు. అలాంటి నిర్మాణం అక్కడ ఎప్పుడూ లేదనే పాత మ్యాపులు కూడా చూపించాయి. 6 నెలల తరువాత నిఖిల్ ఫోను నుంచి అతని తల్లికి ఒక ఫోటో వచ్చింది. ఫోటోలో నిఖిల్ నవ్వుతూ నిలబడి ఉన్నాడు. వెనుక అదే పాత ఇల్లు. ఫోటో కింద ఒక లైన్ మాత్రమే ఉంది. ఆ లైన్ ఏమిటంటే, "నేను ఇంకా ఇక్కడే ఉన్నాను." పోలీసులు ఆ మెసేజ్ ట్రాప్ చేశారు. లొకేషన్ అదే అడవి. వెంటనే టీం అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడ కేవలం ఒక పాత కెమెరా, ట్రైపాడ్ మాత్రమే ఉంది. కేసు ఇప్పటికీ ముగియలేదు. ఫైల్‌పై ఒకే మాట ఉంది. స్టేటస్ మిస్సింగ్. నిఖిల్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ చివరి ఫోటో తీసింది ఎవరు? ఆ అడవిలో నిజంగా ఇల్లు ఉందా? లేక అది కెమెరాలో మాత్రమే కనిపించే ఏదైనా రహస్యమా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. కొంతమంది మాత్రం ఒక విషయం చెబుతున్నారు. ఆ అడవిలో ఒంటరిగా వెళ్లి ఫోటోలు తీస్తే కొన్నిసార్లు మీ కెమెరాలో మీరు తీయని ఒక ఫోటో కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ.